నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే లండన్ టూర్ నుంచి అయితే ఇండియాకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇక్కడ వైసీపీ నేతలతోనైతే తను భేటీ అవ్వడం జరిగింది. భేటీలో తను కొంచెం సీరియస్గా ఉన్నారు, సీరియస్ అయ్యారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో సజ్జల గారి పైన కూడా సీరియస్ అయ్యారని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం, మన వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల మీద సీరియస్ అయ్యారు, అసలు ఏం జరుగుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ గారు అయితే లండన్ టూర్ నుంచి వెళ్ళి వెనక్కి వచ్చారు, ఇండియాకి వచ్చారు. వచ్చిన తర్వాత నేతలందరితో భేటీ అయ్యారు. అక్కడ కొంచెం సీరియస్గా చర్చలు జరిగినాయి, సీరియస్ అయ్యారని చెప్పేసి తెలుస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన కూడా బాగా సీరియస్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. సో ఇంతకీ అసలు మరి అతను సజ్జల మీద సీరియస్ అయ్యేంత ఏం జరిగింది, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? 15 రోజుల్లో అంతా చండాలం చేశారు. నేను లేని 15 రోజుల్లో పార్టీని నాశనం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజే వచ్చాడు. ఏది లండన్ నుంచి కుటుంబ సభ్యులతో ఆయన ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ పర్యటించి ఇవాళ ల్యాండ్ అయిన దీంట్లో వెంటనే ఏంటి పార్టీ నాయకులతో సమావేశం. రేపటి కౌంటింగ్కి సమాయత్తం చేయడం కోసం ఏజెంట్లతో మామూలుగా ఏదో దిశానిర్దేశం చేస్తారనుకుంటే ఆయన రావడమే ఫైర్ ఏంటి ఎవరిపైన సీరియస్ అయింది? సజ్జల రామకృష్ణారెడ్డి పైన సీరియస్ అయ్యాడంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు ఈ 15 రోజుల్లో వైసీపీ ఎక్కడుంది? కనపడిన దానికి ఎక్కడన్నా? ఈ 15 రోజుల్లో వైసీపీని మూసేశారా? అధ్యక్షుడు లండన్ వెళ్తే ఇక్కడ కార్యకలాపాలు ఎందుకు ఆపేశారు? ఇక్కడ మంత్రులు ఏమైపోయారు? ఏది ఇప్పుడు మనకు తెలుసు, ఆ డ్యాన్సుల మంత్రో, కొడుగుడ్డు మంత్రో, లేకపోతే ఆ బూతుల మంత్రో, జబర్దస్త్ మంత్రో, ఎవరో బెంచ్ మినిస్టర్ అని రకరకాల ట్యాగ్ లైన్స్ ఉన్నాయి వీళ్ళందరికీ కూడా. ఏ మంత్రి కూడా ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు లేనప్పుడు పార్టీ కార్యకలాపాలు కూడా నిర్దిష్టంగా సాగాలి, స్పష్టంగా దిశానిర్దేశం క్యాడర్కి, లీడర్స్కి, అభ్యర్థులకి ఇవ్వాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి. వీళ్ళు ఈ 15 రోజుల్లో అసలు మంత్రులు ఏమైపోయారని ఫైర్ అయ్యాడు. ఏది సీనియర్ మినిస్టర్లు ఉన్నారు కదా, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏం గాడిదలు కాస్తున్నారు. ఇప్పుడు అధ్యక్షుడు లేనప్పుడు మరి ఇది వీళ్ళే కదా చూడాల్సింది, ఎవరికి వాళ్ళు రకరకాల ప్రాంతాల్లో మరి ఇన్ని క్యాబినెట్లలో పనిచేసినటువంటి వీళ్ళు అసలు ఫైర్ అయింది ఎవరి మీద చెప్పనా? సజ్జల మీద కాదు, ముందు ఫైర్ అయింది విజయసాయిరెడ్డి మీద. ఏది విజయసాయిరెడ్డి ఏంటి అసలు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన కంటెస్ట్ చేయమన్నారు, ఎక్కడ? నెల్లూరు ఎంపీగా. ఆయనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 5-6 పోస్టులు ఉన్నాయి. రాజ్యసభ పార్టీ లీడరు, పార్లమెంటరీ పార్టీ లీడరు, ఢిల్లీలో ఆయనే రిప్రజెంటేటివ్, ఇక్కడ ఈ వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఇన్ఛార్జి, ఏంటి మొన్నటిదాకా ఉత్తరాంధ్రకు ఉన్నాడు కదా కోఆర్డినేటర్గా, ఇప్పుడు నెల్లూరులో అభ్యర్థి. ఇన్ని పాత్రలు పోషించమని నీకు చెబితే అసలు నీ రోల్ ఏది? నెల్లూరు ఎంపీగా నువ్వు ఓడిపోతున్నావంటే కాడి కింద పడేసి తట్టబుట్ట సర్దేసుకుంటావా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో బాగా లాభపడిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం తుడిచేశారు కదా, చాప చుట్టేశారు కదా, కొండలు, గుట్టలు, చెరువులు, అటు కూతుళ్ళు, ఇటు వియ్యంకుడు, వాళ్ళు 100,000 ఎకరాల కబ్జాలు కనపడుతున్న దీంట్లో విజయసాయిరెడ్డి 15 రోజులు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే అతను వేరు, అతనేంటి, అతని పోస్టు ఏఏజీ. ఆయన కూడా లండన్ వెళ్ళాడు, మనం చూసాం ఏదో వీడియో కూడా. అతనికి పార్టీకి సంబంధం లేదు, ఆయన ఏదో ఏడ్చినట్టున్నాడు, అక్కడ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇతను ఫైర్ అయింది వాళ్ళ బాబాయ్ మీద కూడా, ఎవరు? సుబ్బారెడ్డి మీద. సుబ్బారెడ్డి మరి ఆయన ఇవాళ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి, విజయసాయిరెడ్డిని తప్పించి ఇతను పెట్టాడు. విశాఖపట్నానికి ఇవాళ రాజధాని తెస్తున్నామన్నారు. విశాఖపట్నంకి రాజధాని వస్తుందంటే అక్కడ భావోద్వేగాలు పెంచాలి. అసలు మొత్తం సీట్లు వాళ్లే కొట్టాలి, ఎందుకంటే క్యాపిటల్ తెస్తున్నాం కదా. మరి విశాఖపట్నంలో మరి సీట్లన్నీ వైసీపీ గెలుస్తుందా? మొత్తం తెలుగుదేశం గెలుస్తుందంట. 1-2 సీట్లు కూడా అక్కడ వచ్చే అవకాశం లేదు ఉమ్మడి విశాఖ జిల్లాలో. శ్రీకాకుళం మొత్తం స్వీపు,
తెలుగుదేశం, బీజేపీ, జనసేన. విజయనగరంలోనే అక్కడక్కడ ఏదో తెలుగుదేశం అసంతృప్తులు ఉన్న చోట కొద్దిగా గెలిచే అవకాశం ఉందంటున్నారు. గోదావరి జిల్లాలో అసలు జనసేన తెలుగుదేశం పొత్తు దెబ్బకి వాషౌట్ అయిపోయింది వైసీపీ. అసలు ఆ మంత్రులు ఎక్కడున్నారో తెలియదు. గోదావరి జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే మంత్రులంతా వాళ్ళే చెబుతున్నారు ఏమని, తెలుగుదేశం గెలుస్తోందని. ఎవరో ఒక మాజీ మంత్రి తెలుగుదేశం గెలుస్తుందని 45 కోట్లు బెట్టింగ్ పెట్టాడంట. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసులు ఉన్నాయి. ఆయన ఈవీఎం ధ్వంసం చేశాడు. అతన్ని మరి వీళ్ళంత మేరకు బాధ్యతగా కాపాడారు. అతన్ని పరారయ్యాడు. అతని తమ్ముడు అతను ఇద్దరు కొన్నాళ్ళు హైదరాబాద్లో తలదాచుకున్నట్టున్నారు రాష్ట్ర సరిహద్దులు దాటి. తర్వాత ఏదో తమిళనాడు వెళ్ళారన్నారు. వాళ్ళకి ఎంత మేరకి వాళ్ళ పిన్నెల్లి బ్రదర్స్కి పార్టీ అండగా ఉంది. వీటన్నిటికీ కూడా ఎవరి మీద ఫైర్ అయ్యాడు, సజ్జల మీదే ఫైర్ అయింది. కారణం అదనమాట. పోని సజ్జల మీదే కేసు పడింది. సజ్జల మీద కేసు పడుద్దని అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా అనుకున్నారా? అసలు ఇంతవరకు అది జరగని పని. అసలు ఇలాంటిది ఎన్నో అల్లాలు జరిగినా కూడా దెబ్బలు తిన్న వాళ్ళ మీద కేసులు అయినాయి, కానీ అక్కడ ఎప్పుడు కూడా ఎవరైతే దౌర్జన్యానికి వచ్చారో వాళ్ళ మీద పడలేదు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కేసు పెట్టాడు. అందుకు ఆయన ఫైర్ అయ్యాడంటే కారణాలు ఇవన్నీ కూడా ఏంటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసుల మీద కేసులు, వెంకటరామరెడ్డి మీద కేసులు. గురజాల్లో అయితే వాళ్ళు తన్నబోతే వీళ్ళు పారిపోయారు. ఎవరు, కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్. ఎక్కడ ప్రతి చోట వైసీపీ అభ్యర్థుల మీద ఈ కేసులు పెట్టించుకునే పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా తారుమారైంది? సినిమా ఎందుకని రివర్స్ అయింది. ఆ అక్కసు పట్టలేకే వెంటనే ఫైర్ అయ్యాడనమాట. ఏది, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మార్పు దగ్గర నుంచి 4 ఐఏఎస్లు, 30 మంది ఐపీఎస్లు, డిఎస్పీలు, మొత్తం అందరూ రిటర్నింగ్ ఆఫీసర్లతో సహా ఈసీ నీకేం చేసింది, కఠినంగా వ్యవహరించడం కూడా జగన్మోహన్ రెడ్డి డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో. సిఎస్ జవహర్ రెడ్డి గోల్ నీకు తెలుసు. అసైన్ భూములన్నీ అది అసలు మరీ చండాలం అయిపోయి అక్కడంతా కూడా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో గబ్బు పట్టిన దీంట్లో జవహర్ రెడ్డి బినామీల పేర్లు ఆ మూర్తి యాదవ్ రోజుకు వదులుతున్నాడు. ఆ త్రిలోక్కి జవహర్ రెడ్డికి సంబంధం ఏంటని ఇవాళ కూడా వరలరామయ్య ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరి త్రిలోక్ అని. ఆ చోడరాజు సత్యకృష్ణరాజు ఆయన చనిపోతే నువ్వు వెళ్ళటం ఎందుకు అక్కడికి వెళ్ళినాడివి నువ్వు, అక్కడ పని చేసుకోకుండా భూముల గురించి ఏంటి? జవహర్ రెడ్డి వల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి బదనామైన దీంట్లో ఆ కోపం ఈ కోపం అన్ని కోపాలు ఎవరి మీద పడ్డాయి, సజ్జల మీద పడ్డాయి. ఇప్పుడు ఊరిమి మంగళం మీద పడింది అన్నట్టుగా ఇప్పుడు ఏబీకి పోస్టింగ్ ఇచ్చారు. ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇస్తే ఆయన అప్పటినే వాళ్ళు ఏం చేశారు, భుజాల మీద ఎక్కించుకుని ఊరేగిస్తే బయటికి తీసుకొచ్చారు. ఏబీ వెంకటేశ్వరరావుకి అసలు పోస్టింగ్ ఇవ్వటం సుతరాము ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి. క్యాట్ తీర్పిస్తే ఒక మనిషి మీద ఒక నేరానికి ఒక ఉద్యోగికి 2 సస్పెన్షన్లు ఏంటాయా, ముందు అతన్ని చేర్చుకోండి అంటే జవహర్ రెడ్డి ఏం చేశాడు, అది ఈసీకి ఇవ్వకుండా అది ఎవరికి పంపాడు, సీఎంకి పంపాడు. సీఎం ఏం చేశాడు, దాని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళమన్నాడు. హైకోర్టు ఏం చేసింది, అది కొట్టేసి క్యాట్ చెప్పిందే కరెక్ట్ అతను తీసుకోమంది. విధి లేక గత్యంతరం లేక ఏబీ వెంకటేశ్వరరావుని జవహర్ రెడ్డి జాయిన్ చేసుకున్నాడు. ఆఖరి రోజు పొద్దున్న జాయిన్ చేసుకున్నారు, మళ్ళీ సాయంత్రం ఆయన రిటైర్మెంట్. ఆయనేమో అక్కడ ఉన్న ఉద్యోగులు, అక్కడ అమరావతి రైతులు, మహిళలు ఆయన్ని భుజాల మీద ఎత్తుకుని మోసుకుని తీసుకొచ్చిన విజువల్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఫైర్ అవ్వడా? అంటే నీకేంటంటే పుండు మీద కారం చల్లినట్టు అయిందనమాట. ఇవన్నీ కూడా పులి మీద పుట్రలాగా వరుస వచ్చి ఈ విధంగా ఆయనకి అన్నీ కూడా ఎదురయ్యేసరికి ఆ ఫైర్ ఎవరి మీద చూపించాడు, సజ్జల మీద చూపెట్టారు. సో రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.